అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి గుమ్మనూరు జయరాం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గ్రామాల్లో ఆయనకు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. గ్రామాల్లో వైసీపీ నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. రాష్ట్రంలో వైసీపీ పని అయిపోయిందని, ఫ్యాన్ రెక్కలు విరిగిపోయాయని జయరాం ఎద్దేవా చేశారు. రాష్ట్రం తిరిగి గాడిన పడాలంటే చంద్రబాబు మళ్లీ సీఎం కావాలన్నారు. కేంద్రంలో మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధాని అవుతారన్నారు. మోదీ చంద్రబాబు సమన్వయంలో దేశం, రాష్ట్రం అభివృద్ది పథంలో దూసుకుపోతాయన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో బలిజ, రజక సోదర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జయరాం హామీ ఇచ్చారు. మీ ప్రేమ, మీ అనురాగం చూసే మీ ప్రతి ఒక్కరికి వందనం. అక్కడ కేవలం 4 రోజులు మాత్రమే ఎలక్షన్ ఉంది. మీరు 4 రోజులు కష్టపడండి, నేను ఊపిరినంత వరకు కష్టపడతానని చెప్పేసి ఈరోజు ఆయన పరిస్థితి ఎక్కడ పోయిందో నాకే తెలియదు, మీకే తెలియదు. ఎందుకంటే ఎక్కడ చూసినా పార్టీలో చేరికలు మన తెలుగుదేశం పార్టీలకి వైఎస్ఆర్ పార్టీ ఖాళీ అయిపోయింది, డబ్బా ఖాళీ అయిపోయింది. ఈ గుంటకాల్లోనే కాదు, రాష్ట్రం మొత్తం పైన కూడా ఎత్తిపోయింది.